ఎప్పుడు ఇదేనా, రొటీన్గా ఎప్పుడు ఇదే చేస్తున్నాం. దీని నుంచి కొంచెం డీవియేషన్ కావాలి, దీని నుంచి కొంచెం ఏదైనా వేరియేషన్ కావాలి. అలా అని అందులో కూడా ఎక్కువసేపు ఉండలేరు. అండ్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఈ ప్యాటర్న్ మనం గమనించాలి. ఈ సెకండ్ సబ్ క్లాస్కి సంబంధించిన వ్యక్తుల్లో మనం సిమ్టమ్స్ ఏ విధంగా అయితే నోట్ చేసుకుంటూ ఉంటామో లక్షణాలు, ఎట్ ది సేమ్ టైం మన కేస్ టేకింగ్లో మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, హౌ ఆర్ ద పీపుల్ రెస్పాండింగ్ టు దేర్ ఓన్ సిచ్యువేషన్స్. అందుకనే కేస్ టేకింగ్ చాలా విలువైంది. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కేస్ టేకింగ్ చేసేటప్పుడే మనకి ఐడియా ఉంటూ ఉండాలి. అందుకని నేను సాటర్డే చెప్పుకునేది ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్, కేసెస్ మిస్ అవ్వద్దని చెప్పేది అందుకని. ఎందుకంటే సిమ్టమ్స్ యాజ్ ఇట్ ఈస్గా పేషెంట్ చెప్పినట్టు కాపీ చేసుకోవడం ఒక పద్ధతి. ఎట్ ది సేమ్ టైం మనం ఏది కావాలి కేసులో, అంటే ఆ ఇండివిజువలైజేషన్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, అలాగే ఆ వ్యక్తి ఆ విధంగానే ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు ఆ సిచ్యువేషన్లో. మనం చెప్పుకున్న డిఫరెంట్ కేసెస్లో, ఈవెన్ ఎక్యూట్ కేసెస్లో కూడా మనం ఒక అబ్బాయి కేసు కూడా చెప్పుకున్నాం మొన్న మధ్య, మీరు గమనించినట్టయితే సడన్గా స్కూల్ మానేసాడు అతను. ఎందుకంటే అతను అనుకున్నటువంటి టార్గెట్ లేదా అతను అనుకున్నటువంటి సెక్షన్ నుంచి అతను డిమోట్ అయ్యాడు. దాంతో అతను నేను ఇంకా స్కూల్కే వెళ్ళను, కంప్లీట్గా స్కూల్ని మానేసాడు అతను. ఆ స్కూలే కాదు, ఏ స్కూల్లో జాయిన్ చేసినా నేను వెళ్ళనన్నాడు. స్కూల్లో జాయిన్ చేయడం మానేయడం, స్కూల్లో జాయిన్ చేయడం మానేయడం, స్కూల్లో జాయిన్ చేయడం మానేయడం. 3 స్కూల్స్ అయ్యాక వీళ్ళకి అర్థమైంది పేరెంట్స్కి, ఇదేదో సంథింగ్ స్కూల్కి సంబంధించింది కాదు, అతని పర్సనాలిటీకి సంబంధించింది. సో ఆ తర్వాత మనం ఆ కేసు తీసుకోవటం, అందులో ఉన్న డ్రీమ్స్, అతని సిచ్యువేషన్ స్టడీ చేసి అతనికి మనం స్ట్రమోనియం ఇవ్వడం. సో నౌ హీఈస్ మచ్ బెటర్. హాయిగా ఒకే స్కూల్లో చదువుతూ వెళ్తున్నాడు. సో ఇలా మనం ఒక కేస్ తాలూకు సిమ్టమ్స్తో పాటు ఆ ప్యాటర్న్ కూడా స్టడీ చేయాలి. వెనకాల నడుస్తున్న ప్యాటర్న్ ఏంటి ఒక కేసులో, ఆ ప్యాటర్న్ ఈ సెకండ్ సబ్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ది ఐడియా ఈజ్ దట్ లైఫ్ ఈజ్ ఫీలింగ్ బోర్డమ్. సో దే హ్యావ్ ఏ నీడ్ టు కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లోర్. అందుకని దాన్ని ఏమన్నారు పెద్దవాళ్ళు మాస్టర్స్, ది ఐడియా ఆఫ్ సెన్సరీ స్టిమ్యులేషన్. The idea of feeling sensory deprivation and the idea of having sensory stimulation. The idea of here, the idea of there. The idea of that situations are overwhelming, stressed, heavy, lodged, pressure cooker. And the idea is simply to escape from that situations so that they feel light. Whereas for the fifth super order, the idea of coming out is desperation, because they sense that there is a danger there. The danger is the theme which is associated for the fifth subclass people. Stimulation is the theme
associated with the second subclass. ఇద్దరు చెప్పొచ్చు ప్రెషర్ అని, సిక్స్త్ వర్డ్ కూడా చెప్పొచ్చు. సిక్స్త్ సూపర్ ఆర్డర్ లో కూడా మనకి ఈ థీమ్ రావచ్చు. ప్రెషర్ 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 హెవీ. బట్ వాట్ ఈస్ ద ఐడియా ఫర్ దీస్ పీపుల్ టు కమ్ అవుట్ ఆర్ టు గో అవుట్? సింప్లీ హెవీనెస్ ప్రెషర్ ఒకటి తీసుకున్నాం అనుకో, దట్ మే బికమ్ కామన్ ఇన్ దట్ థింగ్. Whereas for the fifth, sixth subclass, the sixth subclass, if you look at the sixth subclass people, they also may say about the heaviness and pressure, but the idea is to attack to that situation. There is a lot of effort, there is a inbuilt defense mechanism for the sixth subclass. సో ఇలా మనం వెనకాల నడుస్తున్నటువంటి ప్యాటర్న్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సిమ్టమ్స్ దాటి ప్యాటర్న్ని అర్థం చేసుకుంటామో, దట్ విల్ బికమ్ మచ్ ఈజియర్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఒక సిమ్టమ్సే మనం తీసుకున్నట్టయితే దే మే మిస్లీడ్ యూ. ఎందుకంటే మొత్తం మనం ఆ బ్లాక్స్ ఉంటాయి కదా, అన్ని ఇలా జరిపితే మనకు ఒక పిక్చర్ వస్తుంది. చిన్నప్పుడు మనం అందరం చేసేవాళ్ళం. చిన్న చిన్న పీసెస్ కింద ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చేస్తే మనకి చక్కగా ఒక బొమ్మ వస్తుంది. బట్ ఏ ముక్క లేకపోయినా అది కంప్లీట్ అవ్వదు. ఇన్ ది సేమ్ వే మన కేస్ టేకింగ్ కూడా ఈ బ్లాక్స్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యేటట్టు, అతుక్కునేటట్టు, దగ్గరికి జరిపేటట్టు, ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చేటట్టు మేనిఫెస్ట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది చెయ్యమో మనం, ఆ హాఫ్ పాయింట్ దగ్గర మనకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా పోగొట్టేలా చేస్తుంది. అందుకని కేస్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్. అలా మనం కేస్ టేకింగ్ నేర్చుకోవాలంటే మనకు ఒక రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ కాకుండా ఎప్పుడో ఒకసారి మనం మనకి తీరుకున్నప్పుడు, మనకి ఖాళీ ఉన్నప్పుడు అలా మనం చేసుకున్నట్టయితే ఆ రెగ్యులారిటీ మనం మిస్ అయిపోతాం. రెగ్యులారిటీ లేకపోతే శ్రద్ధ ఉండదు, శ్రద్ధ లేకపోతే కాన్ఫిడెన్స్ రాదు, కాన్ఫిడెన్స్ లేకపోతే కన్ఫ్యూజన్. సో మనం ఏదైనా ఒక క్లాసో సెషనో ఒక ఇదో మనం మొదలు పెట్టినప్పుడు దానిలో ఒక పెర్సిస్టెన్స్ ఉండాలి. పెర్సిస్టెన్స్ మాత్రమే క్లారిటీని ఇస్తుంది. రైట్? సో ఈ ఐడియాని మనం బ్యాక్ డ్రాప్లో ఉంచుకుని మనం కేస్ టేకింగ్ని గనక మనం పాలిష్ చేసుకుంటున్నట్టయితే మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతుంటాయి. అందుకని ఎందుకు ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్లో అలాగే రెస్పాండ్ అవుతున్నాడు సరే. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, సార్ మేము అర్జెంటుగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నానండి. నేను డాక్టర్ గారు విజయవాడలో ఒక ఆవిడ మీ నెంబర్ ఇచ్చారు, మిమ్మల్ని కలవమన్నారు. నేను రాజమండ్రికి కొత్త, నేను పలానా చోట ఉంటున్నాను, అక్కడి నుంచి మీ దగ్గరికి ఎలా రావాలి? ఈ ఒక విషయం గురించి ఆవిడ ఇంచుమించుగా 10 ఫోన్లు చేసింది. ఆవిడ రాజమండ్రి కొత్తగా వచ్చారు. ఆవిడున్న ప్లేస్ నుంచి నా దగ్గరికి రావటానికి ఆవిడ ఒక 10 టైమ్స్ ఫోన్ చేసి ఉంటారు. అది ప్రతిసారి ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను రాజమండ్రికి కొత్త, నేను రాజమండ్రి ఆటో ఎక్కితే నా దగ్గర దింపుతాడు కదా. చిన్న లాజిక్. ఆటో ఎక్కితే అనే పాయింట్ కూడా ఆవిడకి వెలిగినట్టుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆవిడ ఈ పాయింట్ని ఓ 10 సార్లు చెప్పి చివరికి ఫైనల్గా ఆవిడ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. దిస్ ఇట్ సెల్ఫ్
gives an indication to us about the person who you are dealing with. ఎలాంటి వ్యక్తితో నువ్వు నెక్స్ట్ సంభాషించబోతున్నావు అనేటువంటిది స్ట్రైట్ అవే మనకు ఒక కార్డ్ దొరికింది. సో కేస్, అది సార్ కూడా చెప్తారు, అది కేస్ టేకింగ్ బిగిన్స్ బిఫోర్ కేస్ టేకింగ్. మొన్న ఏదో ఒక బుక్ కూడా వచ్చింది, ఏదో కేసు, మొన్న ఎవరో అన్నారు కేస్ టేకింగ్ బిఫోర్ కేస్ టేకింగ్ ఏదో సంథింగ్, ఇదితో భలే అవన్నమాట. దీస్ ఆర్ ద ఇండికేషన్స్ అబౌట్ ద పర్సన్. అంతేకాని మన దగ్గర కూర్చుని అది ఏం మాట్లాడుతుంటే ఆ సిమ్టమ్స్ అన్ని నోట్ చేసుకుని దాన్ని రిపటరైజ్ చేసేసి ఏదైతే మనకి అకాడమిక్స్లో నేర్పుతున్నారో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే మనం ఇండివిజువలైజ్ చెయ్యట్లేదు. యానిమన్ చెప్పిన పాయింట్, ప్రైమరీ పాయింట్ ఏముందో అది మిస్ అయిపోతున్నాం. హూ ఈస్ దిస్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్? పోయింది మన దాంట్లోంచి. వాడి కాలో చెయ్యో, వాడి కళ్ళో ముక్కో నోరో అవి మాత్రమే తీసుకుని మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో కేస్ టేకింగ్ అంటే ఇది ఎందుకు ఎంత ఇదిగా చెప్తున్నానంటే, ఈ సెకండ్ సబ్ క్లాస్ ఫీచర్స్, నిన్న గౌతమ్ కూడా ఒక కేసు చెప్పాడు. సో సెకండ్ సబ్ క్లాస్ ఫీచర్స్ని ఎలా మనం పసిగట్టాలి, ఎలా ఆ ప్యాటర్న్ డెవలప్ అవుతూ ఉంటుంది లోపల. సో ఎందుకు సెకండ్ సబ్ క్లాస్ పీపుల్ మూవ్ అవుతారు? ద నీడ్ ఫర్ దట్ సెన్సరీ స్టిమ్యులేషన్, the idea of sensory deprivation, and at one point of time that is also too overwhelming and they want to come back. So this idea of in and out is the response for these second subclass people. The idea of separation, moving out is the key point, and how this separation is going to affect these people, that is the most crux for the second subclass people. And in the order Juglandales, we have Juglandaceae. So Juglans cinerea, Juglans nigra, Juglans rhizia, Carya alba. These are the remedies in this order Juglandaceae, or the family Juglandaceae. So once we reached that this is a person from second subclass, and from which order, the idea of articales, the idea of hemamylidales చూసాం మనం, ఎలా ఆ ఆర్డర్స్ లోకి వస్తారు, ఏ ఫోకస్ ఎటువైపు ఉంటుంది. హెమామిలిస్ లో ది ఐడియా ఆఫ్ దిస్ identity, the idea of appreciation, the idea of has done something and expecting that identity to come out. చూసాం మనం కేసులో కూడా చూసాం. మొన్న నేను చాలా మా బాస్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మా బాస్ నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే ఐ హ్యావ్ టు డూ దట్ బెంచ్ మార్క్, ఐ హ్యావ్ టు నీడ్ టు అప్ మార్క్. ఆ బెంచ్ మార్క్ అది ఇది పైకి చూడడానికి జస్ట్ ఒక సిలికాల పిక్చర్ లా ఉంటుంది. బట్ వెన్ వీ వెంట్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బీయింగ్, వాట్ హ్యాపెండ్? దిస్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ క్రియేటింగ్ ఏ హారిబుల్ హెవీనెస్. ది ఐడియా ఆఫ్ ప్రెషర్, కుక్కర్, వెర్టికల్ ప్రెషర్, ద యాక్సిస్ ఈజ్ వెర్టికల్. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ద డైరెక్షన్ ఆఫ్ ప్రెషర్. మనం ఎవ్రీ టైం గురుకులకి వెళ్ళినప్పుడు కూడా ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది చిత్రంగా. ది ఎనకార్డియేసియే ప్రెషర్ ఈజ్ మోర్ హారిజాంటల్. కాట్, టైట్, స్టిఫ్, నొక్కి పెట్టడం, అండ్ ద ఆపోజిట్ ఈజ్ ఎక్స్పాండ్. ద ఆపోజిట్
is move out. The opposite is have the tension released, have the stiffness released, like what we see in Roostocks. It is more horizontal pressure for anacardiaceae. మనం ఇదివరకు ఈ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ టు సెకండ్ సబ్ క్లాస్లో. వీ హ్యావ్ డైరెక్షన్. ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ నేర్చుకోవటం వల్ల మనకి ఏమొస్తుందంటే వీ విల్ హ్యావ్ అన్ యాంకర్, ఏ డైరెక్షన్ ఆఫ్ ద కేస్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఎ జర్నీ. ఆ జర్నీకి ఉండేటువంటి అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి ఇక్కడ. ఉదాహరణకి మనం బెరెటా కార్ప్ కేసు చూసాం. ద బెరెటా కేసులో మనకి ఎంత క్లారిటీగా ఏ ఐడియా ఆ అసోసియేషన్కి ఉపయోగపడుతుంది, అన్ని క్వాలిటీస్, ది ఐడియా ఆఫ్ డెన్సిటీ, ది ఐడియా ఆఫ్ ప్రెషర్. అంటే ఒక క్వాలిటీ మనకి ఇస్తే దాని తాలూకు పూర్తి పక్వమైనటువంటి స్థితి మనం ఇక్కడ వెరిఫై చేస్తూ ఉంటాం. ఫర్ anacardiaceae it is horizontal pressure, and for second subclass people or the Hemamylidae group, previously it is used to Hemamylidae, the idea is vertical pressure. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ప్రెషర్ తాలూకు డైరెక్షన్ కూడా మనం తెలుసుకుంటున్నాం. క్లింగింగ్ తాలూకు డెన్సిటీ ఏంటి, క్లింగింగ్ ప్రెషర్ ఎంత ఉంది, డెస్పరేషన్ ఎంత ఉంది, డైరెక్షన్ ఏంటి, క్లింగింగ్ టు హూమ్, క్లింగింగ్ టు విచ్ పీపుల్, హౌ మచ్ ఇంటెన్స్ ఈస్ ది క్లింగింగ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక క్లింగింగ్ అనే ఐడియా వచ్చింది అనుకోండి, ది ఐడియా ఎవ్రీ రే ఆఫ్ దట్ క్లింగింగ్ షుడ్ బి వెరిఫైడ్. ఇదే సార్ కేస్ టేకింగ్ లో మనకి చూసేది. ఎందుకు సార్ కేస్ టేకింగ్ చాలా బాగా నచ్చుతుంది అందరికి అంటే, ఆయన ఏదో ఒక ఆస్పెక్ట్ వచ్చింది అనుకోండి, అక్కడతో అది వదిలేడు ఆయన. దాని తాలూకు ప్రతి దాన్ని పట్టి లాగుతారు, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్. ఎక్కడా కూడా మనకి డౌట్ రాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం ఒక క్లింగింగ్ తీసుకున్నాం, క్లింగింగ్ మైండ్ క్లింగింగ్ అనే ఒక రూబ్రిక్ తీసుకున్నాం అనుకోండి, అది హాఫ్గా మిగిలిపోతుంది. క్లింగింగ్ టు విచ్ మనకి తెలియదు, ఎంత క్లింగింగ్ ఉండాలో తెలియదు, ఉందో తెలియదు, ఆ నీడ్ ఏంటో తెలియదు, ఆ రిజల్ట్ ఆఫ్ క్లింగింగ్ తెలీదు, ఫుల్ఫిల్మెంట్ రాదు, ఏ విషయంలోనూ క్లారిటీ రాదు. బట్ స్టిల్ వీ హ్యావ్ దిస్ ఐడియా బికాస్ వీ నో ఇట్ దట్ ఇట్ ఈస్ ఎ రూబ్రిక్ ఇన్ రిపర్టరీ. హాఫ్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ని ఫుల్ నాలెడ్జ్ చేసుకోవటమే ఈ కేస్ టేకింగ్ లక్షణం. ఎందుకంటే బాబు పొద్దున్నే 6 గంటలకే, నేనైతే 8ంటికి లేస్తానన్నారు మొన్న ఎవరో ఒక ఆవిడ. ఇంత పొద్దున్నే లేచి, బికాస్ వీ వాంట్ అవర్ సెల్స్ టు బి పాలిష్డ్. ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఫర్ ఎ హోమియోపత్ ఈజ్ టు గ్రో. ఎదిగి తీరాలి, అలా లేకపోతే హోమియోపతిలో జాయిన్ అవ్వద్దు. ఏ వడ్డీ వ్యాపారమో చేసుకోవచ్చు, కానీ హోమియోపతిలో జాయిన్ అయితే నిన్నటి కన్నా నువ్వు ఇవాళ బెటర్ వెర్షన్ ఉండి తీరాలి. ఇది నేను చెప్పింది కాదు, హ్యానిమనే చెప్పారు లెసర్ రైటింగ్స్లో. చదవండి, మీకు ఎంత క్లారిటీగా హ్యానిమన్, కెంట్ లెసర్ రైటింగ్స్, అసలు ఆ బుక్స్ చదవకుండా పెడుతున్నారు మహానుభావులు. నిజంగా BHMS ఏమనాలో కూడా తెలియట్లేదు. హ్యానిమన్ అండ్ కెంట్ లెసర్ రైటింగ్స్ లేకుండా కోర్స్ ఎలా కంప్లీట్, అందులో పెట్టాలి ఎగ్జామ్స్ నన్ను అడిగితే అసలు. Because they are the writings purely from the heart, not knowledge itself. ప్రతిసారి జ్ఞానమే కాదు, ఒక్కొక్కసారి అనుభూతి కూడా చాలా ముఖ్యం అవుతుంది. హ్యానిమన్ లెసర్ రైటింగ్స్ అంటే హ్యానిమన్ రాసింది కాదు, హ్యానిమన్ హృదయం అది. కెంట్ లెసర్ రైటింగ్స్ అంటే కెంట్ రాసింది చెప్పిందని కాదు, కెంట్ హృదయం అందులో వ్యక్తం అవుతోంది. అది కదా నెక్స్ట్ జనరేషన్ పీపుల్కి అందాలి. ఎందుకు వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు? సో ముందు కాలేజెస్లో అసలు ఈ సిలబస్ మార్చాలి నన్ను అడిగితే. హ్యానిమన్ లెసర్ రైటింగ్స్, కెంట్ లెసర్ రైటింగ్స్ పెట్టాలి.
అవి స్టడీ చేయాలి. ఎంతో విలువైన సంపద ఉంది అందులో. సో ఆయన ఏం చెప్పారు, బీ ఏ బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ప్రతి కేసులోనూ కూడా. సో దాన్ని ఎవరైతే చూసారో వాళ్ళు ఇప్పటికీ మాస్టర్స్ అవుతూనే ఉన్నారు, బికాస్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలా ఈ సెకండ్ సబ్ క్లాస్ ఐడియాలోకి వచ్చేసరికి మీకు ప్రతి ఆస్పెక్ట్లోనూ ఈ ఇన్ అండ్ అవుట్ అనేటువంటి థీమ్ కనబడుతూనే ఉంటుంది. ఆ రెస్పాన్స్ ఎలా అయితే ఫస్ట్ సబ్ ఒకసారి సో ఎలా అయితే ఫస్ట్ సబ్ క్లాస్ లో థీమ్ విత్ డ్రాల్ ఉంటుందో, సెకండ్ సబ్ క్లాస్ లో మనకి ఈ థీమ్ కనిపిస్తూ ఉంటుంది. ది ఐడియా ఆఫ్ సెన్సరీ deprivation and the idea to move out which causes sensory stimulation and the idea of coming back. And there is a lot of this psychotic theme, the inner weakness and the outer. ఇది మనకి ఏ ఫ్యామిలీలో బాగా కనపడుతుందండి? మొన్న మనం చదువుకున్న వాటిల్లో, ఇప్పటిదాకా చదువుకున్న వాటిల్లో ఏ ఫ్యామిలీలో మనకి ఈ సైకోటిక్ థీమ్ బాగా కనబడింది? కాదు, కెన్నబిస్ కాదు, ఇంకెవరు? అంతేనా? మిగతా వాళ్ళు అసలు చెప్పట్లేదు. ఏ ఫ్యామిలీలో మనకి సైకోటిక్ థీమ్ బాగా ఎక్కువగా కనబడింది ఇప్పటిదాకా మనం చదువుకున్న వాటిల్లో? అసలు ఎన్ని ఫ్యామిలీస్ చదువుకున్నాం? మొరాసియే. వెరీ గుడ్, వెరీ గుడ్ గౌతమ్. సో మొరాసియేలో మనకి ఈ థీమ్ బాగా కనబడుతూ ఉంటుంది, ది ఐడియా ఆఫ్ సైకోటిక్ థీమ్. ద ఇన్నర్ ఈజ్ అన్నిట్లో ఉంటుంది, కంతో ఇంతో మ్యాక్సిమం. నేను చెప్పేది ఆల్మోస్ట్ లో కూడా ఉంటుంది, పాయింట్ అది కాదు. మ్యాక్సిమం మనకు కనబడేది మొరాసియేలో కనబడుతుంది. ఇన్నర్ ఈజ్ వీక్ అండ్ దే అపియర్ టు బి స్ట్రాంగర్. అందుకే వారంలో ఒక్కసారైనా మధ్యలో సార్ పుస్తకం తీయాలి. మంచం మీద పడుకుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలా చేయకూడదు. ఒక ప్రాపర్ పద్ధతి ఉంటుంది. లేకపోతే దుప్పటి మూసుకు కట్టుకుని ఒక నోట్స్ పెట్టుకోవాలి. ఈ సెషన్ అనే కాదు, మనం ఏదైనప్పటికీ కూడా మనం హోమియోపతికి సంబంధించింది. ఎందుకంటే మన అందరూ కూడా హోమియోపతి చిల్డ్రన్. సో హోమియోపతి మదర్ మనకి ఏదైనా చెప్తున్నప్పుడు, లేదా హోమియోపతి ఫాదర్ చెప్తున్నప్పుడు మనం కొంచెం మన యాంటీనాస్ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. సరే, ఇప్పుడు అది ఓకే. సో ది ఐడియా హియర్. సో జుగ్లెండెల్స్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఇది ఇంకా కొంచెం స్ట్రక్చర్ పెరుగుతుంది అనేటువంటిది మొన్న లాస్ట్ టైం మనం కొంచెం బ్రీఫ్గా కొంత చెప్పుకున్నాం, ఐ థింక్. అంతేనా? అంతేనా జ్ఞాని? చెప్పుకున్నట్టున్నాం కదా జుగ్లెండెల్స్. బిగ్ ట్రీస్, మోస్ట్లీ ఫ్రూట్స్ ట్రీస్, బిగ్ ట్రీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో జుగ్లెండేసియాలో ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఇంకొంచెం పెరుగుతుంది. అందుకని జుగ్లెండేసియా పీపుల్ ఫస్ట్ సింబలిజం ఏంటంటే వీళ్ళు బయటకి వ్యక్తం అవ్వటానికి ఆసక్తి చూపిస్తారు.
అందుకనే జుగ్లెన్స్ రిజియాలో మనకు ఒక సిమ్టమ్ ఉంటుంది. దే ఆర్ కంట్రోల్డ్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్స్ అని. జుగ్లెన్స్ రిజియాలో ఆ సిమ్టమ్ ఉంటుంది. దే ఆర్ కంట్రోల్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్స్. అందుకని అంటే ఆ ఒక్క పాయింట్ తీసుకున్నాం అనుకోండి, నిన్న రాత్రే ఒక కేసు డిస్కస్ చేసుకున్నాం, ఇమీడియట్ గా జుగ్లెన్స్ రిజియా వచ్చింది, బట్ కేసు పూర్తిగా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. అందుకని నేను ఆ రెమెడీ బయటికి చెప్పలేదు. ఎందుకు వస్తుంది ఈ జుగ్లాండేల్స్ లో? బికాజ్ ది ఐడియా హియర్ బికమ్స్ ఎ లిటిల్ బిగ్గర్ ఫ్రమ్ హెమామిలిడేల్స్. అదే మరి మొరాసియాలో ఏం చెప్పుకున్నాం, ద ఫ్లేవర్ ఇట్ సెల్ఫ్ విల్ బి రివర్స్డ్. ఇలా ఉంటే సృష్టికి అంతటికీ ఒక అందం ఇచ్చేటువంటి ఫ్లేవర్, ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఫ్లేవర్, ఆ వ్యక్తం అవటం కూడా రివర్స్ లో తిరుగుతుంది. సచ్ ఆర్ దీస్ పీపుల్ ఇన్ మొరాసియే, వేర్ దే డజంట్ వాంట్ టు come out, they doesn't want to appear, they doesn't want to show their identity. ఏమండి శ్రీకాంత్ గారు, మీరు వచ్చి ఆ స్టేజ్ మీద నాశనం ఎవరో ఒకరికి కానిచ్చేయండి అక్కడ అంటారు వాళ్ళు. కాదండి, మీరు ఒక్కసారి నన్ను ఇన్వాల్వ్ చేయకండి మహాన్ బావా అంటారు. దే డజంట్ వాంట్ టు అపియర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ క్రియేట్స్ ఏ ట్రెమెండస్ ఫియర్. మనకేంటంటే సైలీషియా ఒకటి చదువుకున్నాం, స్టేజ్ ఫియర్ అంటే సైలీషియా. సైలీషియాలో వచ్చే స్టేజ్ ఫియరు, లైకోపోడియంలో వచ్చే స్టేజ్ ఫియరు, ఆర్జెంటమ్ నైట్రికంలో వచ్చే స్టేజ్ ఫియరు, జెల్సీమియంలో వచ్చే స్టేజ్ ఫియరు, హెమామిలిస్లో వచ్చే స్టేజ్ ఫియరు, ఫైకస్ రిలీజియోసాలో వచ్చే ఏ స్టేజ్ ఫియర్ దాందే. పల్స్టెల్లాలో వచ్చే స్టేజ్ ఫియరు, క్యాంఫర్లో వచ్చే స్టేజ్ ఫియరు, నక్స్ మాస్కేటాలో వచ్చే స్టేజ్ ఫియరు, ఏ స్టేజ్ ఫియర్ ఆ స్టేజ్ ఫియరే. స్టేజ్ ఫియర్ సార్ బాగా చెప్తారు, ఈజ్ ఏ బిగ్ అంబ్రెల్లా. అందులో ఎవడు అనేది మనం యూ హ్యావ్ టు ఇండివిజువలైజ్. So the idea for Juglandales is that they want to appear, whereas the Moraceae, the Articaceae, the Articales order is more away from this identity. వ్యక్తం అవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. Separation is a big theme for Articaceae. For Cannabiceae, minor issues also has a tremendous influence and they want to come out because the inner is suffocating, the inner is constricting, and they move out, and at the same time after some time they want to again move in. The idea of here and there, the idea of open and shut, the idea of close and open, అన్ని రెమెడీస్ లోనూ అంతో ఇంతో ఈ సిమ్టమ్స్ కనబడుతూనే ఉంటాయి. బట్ ఫర్ జుగ్లాండేల్స్ దేర్ ఈస్ దిస్ స్ట్రక్చర్ దట్ దే వాంట్ టు బి అపియర్. వ్యక్తం అవటానికి ఆసక్తి చూపించటం అనేది జుగ్లాండేల్స్ స్పెషాలిటీ. హెమామిలిస్ లో కూడా ఉంటుంది. మీరు అనొచ్చు, ఏమన్నా హెమామిలిస్ లో ఐడెంటిటీ ఎప్రిసియేషన్ ఉంది అని అన్నారు. జుగ్లాండేల్స్ లో ఈ ఐడియా ఇంకొంచెం పెరుగుతుంది. హెమామిలిస్ లో ఎప్రిసియేషన్ కి ఐడెంటిటీకి ఆసక్తి అయితే ఉంటుంది, కానీ దానిని తీసుకునేటువంటి ఛాలెంజ్ పార్ట్, స్ట్రక్చర్ పార్ట్ అంత ఉండదు. ఛాలెంజ్ తీసుకోవాలని ఉంటుంది, తీసుకోవాలని ఉండడం వేరు, చేయడం వేరు. ఉల్మేసియాలో కూడా ఉంటుంది. ఉల్మేసియాలో ట్రై టు టేక్ దట్ ఛాలెంజ్. ఎందుకని ఆ ఒల్మస్ క్యాంపెస్ట్రీస్ కేసు రాఘవన్ డిస్కస్ చేసిన దాంట్లో ఛాలెంజ్ లైఫ్ అంతా ఒక ఏదో 5th సబ్ క్లాస్ వాళ్ళు, సారీ 5th రో పీపుల్ చెప్పినట్టు ఛాలెంజెస్. బట్ ద ఎంటైర్ ఐడియా ఈజ్ అబౌట్ దట్ మదర్ పాయింట్. ది ఎంటైర్ ఐడియా ఈజ్ అబౌట్ దట్ థింగ్ విచ్ దేర్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ హెర్ ఎట్ ద
childhood, the mother and father separation, and now she doesn't want her children to suffer like that. This idea of perfection, this idea of control, this idea of cancer is the cancer miasm for that lady. And people, nobody there is, no homeopath had treated her before with this type of understanding, and she finally landed in cancer. Finally, the cancer miasm is running her in her from the childhood. Nobody treated her, and at age of 38 or 40 she ultimately landed into the physical cancer. For Juggling Dacier, the idea is to express, and they have this inner feeling that they want to express, but this is a family or order of nuts. Nuts ఏంటండి స్పెషాలిటీ? Irritability. నట్స్, వాల్నట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు, నట్ ఫ్యామిలీ ఏముంటుంది? నట్ స్పెషాలిటీ. వాల్నట్ వీటిలో ఏముంటుంది? వెరీ గుడ్ గౌతమ్. ఔటర్ హార్డ్ కదా, అవి షెల్ లో ఉంటాయి, ఇన్నర్ సాఫ్ట్. వెరీ గుడ్. నట్స్ అంటే ఎలా ఉంటాయి? షెల్ లో ఉంటాయి. ఔటర్ హార్డ్ గా ఉంటుంది, ఔటర్ కవర్ హార్డ్ గా ఉంటుంది, కవర్ ఉంటుంది, ఇన్నర్ సాఫ్ట్ గా ఉంటుంది. ఏది ఇంపార్టెంట్ అందులో? ఏది విటమిన్స్ ఇస్తుంది? ఇన్నర్ ఇస్తుంది. ఇన్నర్ తేలికగా లభ్యం అవుతుందా? స్ట్రగుల్. వెరీ గుడ్. చూసారు, అందరూ ఎంత ఒకే పార్లో ఉన్నారు. ఇన్ ది సేమ్ వే దిస్ నట్ ఫ్యామిలీ, దే ఫీల్, దే అంటే ఆ పర్టిక్యులర్ నట్ కి సంబంధించిన రెమెడీ అయితే దే ఫీల్ దట్ దే షుడ్ బి ఐడెంటిఫైడ్, దే ఆర్ ఇంపార్టెంట్, దే ఆర్ ఆఫ్ వాల్యూ. నేను చాలా వాల్యుబుల్ పర్సన్ అనుకుంటూ ఉంటాడు వాడు, నట్ ఫ్యామిలీ వాడు. కానీ ఈ వాల్యూ ఏదైతే ఇంపార్టెన్స్, ఏదైతే వాల్యూ ఉందో అది ఎక్స్ప్రెస్ చేయాలి, యాక్షన్లోకి రావాలి. దానికి తగ్గటువంటి నాలెడ్జ్ వాడి దగ్గర ఉండదు. కరెక్ట్ వర్డ్ అయితే అది. తన ఇంపార్టెన్స్ కానీ, తన ఐడెంటిటీ కానీ, నేను ఇంపార్టెంట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ వాడి దగ్గర ఉండదు. ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి? నేను చాలా ఇంపార్టెంట్ అని ఎలా చెప్పాలి? నేను చాలా యూజ్ఫుల్ అని ఎలా చెప్పాలి? ఇన్నర్గా వాడు నేను చాలా యూజ్ అని ఫీల్ అవుతూ ఉంటాడు. అదే మీరు పైకి వెళ్తూ ఉంటే కెనాబిస్ కానీ, మొరాసియే కానీ, వాళ్ళు తమ యూజ్ అని కానీ, వాళ్ళు తమ ఐడెంటిటీ అని కానీ, మేము చాలా ఇంపార్టెంట్ కానీ వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు. ఫైకస్ రిలీజియోలో సో మచ్ రిలీజియస్ బిలీఫ్స్ ఎందుకు వస్తాయి? రావి చుట్టూ చుట్టూ తిరగడం, మరి చుట్టూ తిరగడం, తాయెత్తులు కట్టుకోవటం. మొరాసియాలో మీరు చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే, అమ్మా వీక్ గా ఫీలింగ్ ఉంటుంది. హలో, వీక్ గా ఉన్నారని ఫీలింగ్ ఉంటుంది. యా వీక్ అని ఫీలింగ్ ఉంటుంది. వెరీ గుడ్ గౌతమ్, కంప్లీట్ గా నిద్రలేచున్నాం. వెరీ గుడ్, ఆన్ పార్ లో ఉన్నాం. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. వాళ్ళు ఇన్నర్ గా మేము చాలా వీక్ అని ఫీల్ అవుతారు. మనకి ఏం రాదు, మనకి ఏం తెలియదు అన్నట్టు ఫీల్ అవుతారు.
అందుకని ఏదో ఒక డిపెండెన్సీ కావాలి, అదో రావి చెట్టో మర్రి చెట్టో తాయెత్తో ఇలాంటి వాటి ఈ మూఢనమ్మకాలు. ఎందుకంటే వాళ్ళ ఫీల్. కానీ ఇక్కడ హెమామిలిస్ లో నేను చాలా ఇంపార్టెంట్ అని కొంత ఉంటుంది, జుగ్లాండేస్ లో ఇంకొంచెం ఉంటుంది, నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్. నిజంగా కూడా వాళ్ళు చేయగలరు, కానీ వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. మనం కేసులో చూస్తాం, ఒక కేసు ఉంది, ఆ కేసు చెప్పినప్పుడు ఈ పాయింట్ ఎలా మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది, సూపర్బ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నిజంగా ఆ కేసు మందు ఇచ్చినప్పుడు నాకు కూడా తెలియదు ఇంత ఇది ఉందని. తర్వాత ఈ సెషన్ కోసం నేను దాన్ని ఎప్పుడో 2020లో ఇచ్చాను. ఈ సెషన్ ఎగ్జాంపుల్ చెప్దామని నేను ఒకసారి చూసుకుంటే అమ్మమ్మమ్మ ఎంత మనం ఎంత ఆన్ పార్లో ఇచ్చాం ఈ కేసులో అని నాకు అనిపించింది. ఆ ఇన్నర్ సెల్ఫ్ కి ఆ ఐడెంటిటీ ఉంటుంది, బట్ హౌ టు ఎక్స్ప్రెస్ దట్ ఐడెంటిటీ అనేది వాళ్ళకి తెలియదు. ఈ ఘర్షణ ఉన్నప్పుడు ప్యాథాలజీ డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇదంతా ఎందుకు చేస్తారో ఐడెంటిటీ కోసం కాదు, ద నీడ్ అండ్ ఫర్ ప్రొటెక్షన్. Need is not identity. Need is identity in Hemamylidaceae. For Juglandaceae people, the need to focus, or the focus is more on this thing, that there is a need to be strong and protected. Malli, the Juglandaceae people are inner well furnished people, and they have a strong identity that I belong to some this thing or that thing. నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని అనిపిస్తూ ఉంటుంది వాడికి, వాళ్ళకి. లేదా లేడీ అయితే లేడీ, జెంట్ అయితే జెంట్. నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్, నేను చాలా ముఖ్యమైన పర్సన్ అనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ గారు ఎలా సొసైటీలో తన ఇంపార్టెన్స్ చూపించుకోవాలో వాళ్ళకి ఏం తెలియదు. తన ఇంపార్టెంట్ పర్సన్ అని తెలుస్తూ అనిపిస్తూ ఉంటుంది వాడికి, అది ఒక డెల్యూజన్. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఇంపార్టెన్స్ సొసైటీలో ఎలా చూపించుకోవాలో వాళ్ళకి ఏం తెలియదు. దానికి తగ్గ నాలెడ్జ్ ఉండదు వాడి దగ్గర. ఎందుకంటే ఇదంత డెవలప్డ్ ట్రీ కాదు. మీరు చూస్తే ఈ జుగ్లాన్స్ లో ట్రీస్ చాలా ఫాస్ట్ గా ఎదుగుతాయి. ముఖ్యంగా సినరియా చూసారనుకోండి, జుగ్లాన్స్ సినరియాలో ట్రీ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. అంతే ఫాస్ట్ గా బ్యాక్ వెళ్ళిపోతుంది. జుగ్లాన్స్ సినరియా is so a tubercular remedy. If I am not wrong, even the old Hemamylidae chart లో కూడా నా ఉద్దేశం కరెక్ట్ అయితే అది అనుకుంటున్నాను, నేను తెలియదు, గుర్తులేదు, కానీ మేబీ ట్యూబర్క్యులర్ దాంట్లోనే ప్లేస్ చేసి ఉండాలి జుగ్లాన్స్ సినరియాని. బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రోత్, టూ మచ్ గ్రోత్ ఇన్ ది షార్ట్ టైం, విచ్ ఈస్ ట్యూబర్క్యులినంలో కూడా అంతే. టూ మచ్ థింగ్స్ టు బి డన్ ఇన్ ఎ షార్ట్ టైం. Time is a big factor in tubercular remedies. Hectic pace, suffocation, time is constricting them. Within short time, they have to do much things. This is idea for tubercular patients. The same thing will be reflected in Juglan's cinerea proving. As if the same thing is reflected in Juglandaceae family. The idea is that the things to be done because they feel they are important. How to do things they don't know, because there is no such inner development in their structure to plan, execute things accordingly. Anta development ledu vallaki. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అంతే, నేను చాలా ఇంపార్టెంట్, నేను చాలా ముఖ్యం. ఇది ఎలా అయితే వాల్నట్ కనిపిస్తూ ఉంటుందో అనుకుందాం, నేనే ఒక వాల్నట్ అయితే, నేను ఒక షెల్లో ఉన్నాను,
నేను చాలా ఇంపార్టెంట్, నన్ను తింటే చాలా మంచిది వాళ్ళకి, ఆ హ్యూమన్స్కి, ఎందుకంటే నేను చాలా గ్రోత్ని ఇస్తాను, నేను చాలా బ్రెయిన్ని షార్ప్ చేస్తాను, ఇలా అనుకుంటోందండి వాల్నట్. కానీ ఎలా చేయాలి, ఎలా బయటికి రావాలి, ఎలా వెళ్ళి ఆ హ్యూమన్స్ నోట్లో పడాలి అని అలా ఆలోచిస్తుందో వాళ్ళకి తెలియదు కదా. ఆ అయోమయ స్థితిలో ఉంటారు వాల్నట్ పీపుల్. దే కన్సిడర్ దెమ్సెల్స్ టు బి ఎ లిటిల్ బిట్ ఇవాల్వ్డ్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్, బట్ హౌ టు షో దేర్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు, అంత ఎదుగుదల వాళ్ళకి లేదు. అండ్ ఎందుకు ఇలా ఇంపార్టెన్స్ చూపించుకోవాలనుకుంటారంటే ఎట్ ది సేమ్ టైమ్ ది ఐడియా ఈజ్ నాట్ ఓన్లీ టు షో దట్ దే ఆర్ యూనిక్ స్ట్రెంగ్త్ లైక్ సల్ఫర్ ఫాస్ఫరస్ కాదు, బట్ ది ఐడియా ఈజ్ టు బీ ప్రొటెక్టెడ్, టు బీ ప్రొటెక్టెడ్ అల్టిమేట్ ఐడియా. అందుకే ఈ 4th సబ్ క్లాస్ లో వచ్చే చాలా రెమెడీస్ ఈ జోగ్లాండేసియాకి చాలా దగ్గరగా ఉంటాయి. 4th సబ్ క్లాస్ బికాస్ ఆఫ్ దిస్ స్టెబిలిటీ ఐడియా. The idea is to be protected. The focus is more towards how I become strong, whereas the focus in Hemamelis is how I will be appreciated, how I will be identified, how I will be more and more concentrated in the society. Whereas for Juglandaceae, the idea is, the focus is how I will become strong, how I am protected, how will be it if this important person has to do something, so that the entire focus will be again that I am protected. నేను చాలా ముఖ్యం, ఏం చేస్తే నేను ముఖ్యం అవుతానో నాకు తెలీదు. ముఖ్యం అవటం అంటే ఏంటి అంటే నేను స్ట్రాంగ్గా కనిపించడం, రెండోది ఆ స్ట్రెంగ్త్ నాకు ప్రొటెక్షన్ ఇవ్వటం. నీడ్ టు బి స్ట్రాంగ్, need to move out, need to come out, need is to be strong and protected as I am, but at the same time I am a important person. సో మనకి కేసెస్ లో అందుకనే జోగ్లెన్స్, ఇందాక చెప్పాను, జోగ్లెన్స్ రెజియాలో ఎలా అనిపిస్తుందంటే తన భర్త, తన పిల్లలు, లేదా చిన్నపిల్ల అయితే పేరెంట్స్ నన్ను బాగా కన్స్ట్రిక్ట్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. చూస్తాం మనం జోగ్లెన్స్ రిజియా ప్రూవింగ్స్ లో ఉంటుంది దట్ షీ ఈజ్ టూ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పర్సన్స్ అరౌండ్ హెర్. చిత్రం చూడండి, అలా ఉంటుంది జోగ్లెన్స్ లో. అసలు జోగ్లాండేసియా ఫ్యామిలీ అంతా ఉంటుంది, జోగ్లెన్స్ రిజియాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జోగ్లెన్స్ రిజియా సిఫిలిటిక్ రెమెడీ. ఎలా అయితే జోగ్లెన్స్ సినరియా ట్యూబర్క్యులర్ రెమెడీయో, జోగ్లెన్స్ రిజియా సిఫిలిటిక్ రెమెడీ. సో ఈ ట్రయో మర్చిపోకూడదు మనం. ది ఐడియా ఈజ్ దట్ ఐ ఆమ్ ఎన్ ఇంపార్టెంట్ పర్సన్, బట్ హౌ టు షో దట్ ఐ డోంట్ నో. And what will I get from that showing? If at all I show also, what will I get? I will get not the identity, but the protection. ఈ మూడు ట్రయో మనకి కనబడాలి. నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఆ ఇంపార్టెన్స్ ఎలా మేనిఫెస్ట్ చేయాలో నాకు తెలియదు. అలా మేనిఫెస్ట్ చేస్తే ఒకవేళ ఇంపార్టెన్స్ వచ్చేది, ఇంపార్టెన్స్ కాదు, ప్రొటెక్షన్. ఈ ట్రయో కనబడుతుంటుంది. చూద్దాం, కేసులో చూద్దాం, కంగారు పడద్దు. ఏంటి ఇంత కన్ఫ్యూజన్ గా ఉంది అనుకోవద్దు. భగవంతుడి దేవల మన దగ్గర ఒక కేసు ఉంది. ఈ కేసులో దాన్ని ఎలా మనం, ఆ పర్సన్ ఎలా చెప్పారు పేషెంట్ లాంగ్వేజ్ లో అనేది మనం అప్పుడు మీకు క్లారిటీ. ఇప్పుడు ఎంత చెప్పినా థియరీలో ఎలా ఉంటుందంటే ఆ ప్రాక్టికల్ గా అది చూస్తే తప్ప ఆ పాయింట్ మీకు బుర్రలోకి నాటదు. సో నెక్స్ట్ సెషన్ లో మనం ఆ కేసు పెట్టుకున్నప్పుడు ఈ పాయింట్స్ మనం
డిస్కస్ చేసుకుందాం. ఇంపార్టెన్స్, హౌ టు షో దట్ టు ద outer world, no idea, but what will I get from that showing that importance is not the identity. It is just a belief that I am an important person. It is a deluded state that I am an important person. But finally, the need to show that importance is to gain strength and to be protected. Right? Okay. So Juglans cinerea. First remedy in this Juglandaceae family. Juglans cinerea. Butternut or white walnut. దీన్ని బటర్నట్ అని కానీ వైట్ వాల్నట్ అని కానీ పిలుస్తారు. ఇట్ ఈస్ నేటివ్ టు ద సౌత్ ఈస్ట్ కెనడా and the eastern states, eastern US and southeast Canada, where this plant was much grown, this Juglans cinerea. It is a quickly growing tree with short life cycle. ఇందాక చెప్పాను కదా నేను. సో దిస్ ఈజ్ ఏ యాంటీ ట్యూబర్క్యులర్ రెమెడీ. ప్రిడామినెంట్ ట్యూబర్క్యులర్ మయాజం కలిగినటువంటి రెమెడీ ఈ జుగ్లన్స్ సినరియా. చూస్తాం మనం మిట్రమెడికాలో కూడా ఎలా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అని. The bark is used for constipation arising from liver dysfunctions. So పూర్వకాలం ఈ జుగ్లన్స్ సినరియా హోమియోపతిలోకి రాకముందు కూడా దీని తాలూకు ట్రెడిషనల్ యూజ్ ఏంటంటే ఆ బార్క్ని అరగదీసి లివర్ ఫంక్షన్స్లో వచ్చేటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లంలో వాటర్లో కలిపిచ్చేవారు. Fruit cannot be separated from the shell. Hardwood but vulnerable to fungal invasions. ఇది మనం ఉల్మస్ లో కూడా చెప్పుకున్నాం. ఇందులో చాలా ప్లాంట్స్, చాలా ట్రీస్ పెద్దగా ఎదిగినా కూడా చాలా వల్నరబుల్ గా ఉంటాయి. And the idea of this psychotic miasm, the inner weakness will be there in this second subclass. How much stronger they appear to the outer world. Even this Juglans case, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. She was a bank employee. ఉద్యోగం చేస్తోంది. But how much weak she is in the inner self, and how she feels that I am an important person, and how she feels that if I am exposed to the outer world, the need for the exposure is that I will be protected. As I am a weak, I am an important person, but I am a weak. Amamelis also knows. చూసాం మనం ఆ కేసులో. నిద్ర పట్టదు వాళ్ళు ఏదైనా మాట అంటే కదా, వచ్చిందా లేదా? ఎంత బెంచ్ మార్క్, సెట్ మార్క్ అవన్నీ చెప్పినా ఎవరైనా ఒక మాటలంటే నిద్ర పట్టదు. చెప్పాడా లేదా ఆ కేసులో? ఇంకా రోజు రాత్రి నిద్రపోరు వాళ్ళు. బికాస్ ద ఇన్నర్ ఈజ్ స్టిల్ నాట్ మచ్ డెవలప్డ్. సో ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం కేసెస్ లో కొంత ఆ ఐడెంటిటీ ఇష్యూ అవి ఇవి రావచ్చు గాక, కానీ ద ఇన్నర్ ఈజ్ స్టిల్ వల్నరబుల్. దీస్ ఆర్ నాట్ మచ్ ఇవాల్వ్డ్ పర్సన్స్ అండ్ మచ్ ఇవాల్వ్డ్ ప్లాంట్స్. But the growth, as we see from Cannabinaceae, Urticaceae, Moraceae, Ulmaceae, Hamamelidaceae, the Juglandaceae is a little bit much bigger than the earlier plants.
అందుకని హెమామిలిడేసియా లాగే ఇందులో కూడా దేర్ విల్ బి సమ్ ఐడియాస్ అబౌట్ దిస్ ఐడెంటిటీ. ఇందాక మనం చెప్పుకున్నాం ఇంపార్టెన్స్ ఐడెంటిటీ అనేది వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఐఎమ్ ఎన్ ఇంపార్టెంట్ పర్సన్ అని. కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి. అందుకనే నేను ఇండివిజువల్గా నేను వెళ్ళి హాస్టల్లో ఉండాలి. ముఖ్యంగా ఈ సపరేషన్ థీమ్ ఎక్కువగా మనకు కనిపించేది గర్ల్స్ ప్యూబర్టీ ఆర్ గోయింగ్ టు బి మ్యారీడ్, వాటిల్లో చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి ఈ సెకండ్ సబ్ క్లాస్. అందుకని వీళ్ళు ఏమంటారు, నన్ను హాస్టల్లో జాయిన్ చేసేయండి, హాస్టల్లో ఉంటాను, ఇంట్లో ఏం ఉండను. ఉండగలను, నేను బోల్డ్ మంది ఉంటున్నారు, చూపిస్తాను నేనేంటో అంటూ ఉంటారు వీళ్ళు ఈ జుగ్లాండేసియా. సో ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇవాల్వ్మెంట్ కనపడుతుంది, కానీ దట్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ మాత్రం ఇట్ ఈస్ వీక్ ఓన్లీ. అదంతా డెవలప్ అయింది కాదు. సో స్వతంత్ర భావాలు ఉంటాయి, ఏవో చేసేయాలని ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, ఒక తపన ఉంటూ ఉంటుంది, అది చేసేద్దాం ఇది చేసేద్దాం. ముఖ్యంగా ఈ జనరేషన్ ఇది తీసుకున్నట్టయితే ఏదైనా అచీవ్ చేద్దాం, అన్నిట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కొడదాం సీట్ అంటే. వర్క్ వెరీ హార్డ్ దీస్ పీపుల్. కానీ యాజ్ ద కాలమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సైకోటిక్, ద ఇన్నర్ ఈజ్ వీక్. However they talk, however much they talk about their strength to show themselves, నేను అది చేస్తాను ఇది చేస్తాను ఎలా చెప్పిన ఇన్నర్ మాత్రం వాళ్ళకి there will be no confidence on them. But the idea to appear, the idea to be stronger, the idea to be higher, the idea to come out, the idea to have some identity will be there in Juglandaceae, because they feel they had a deluded state that they are somewhat people of some identity, of some importance in the inner self. At the same time, there is no confidence on their own abilities and skills, but they talk much and they don't have this thing. So a lot of concentration issues ఉంటాయి వీళ్ళలో. మనకి ఇన్ జనరల్ గా అసలు ఈ ట్రీ రెమెడీస్ అంటే ఈ వృక్ష జాతి పెద్ద పెద్ద ట్రీలు, ప్లాంట్స్ కాదు, ట్రీ రెమెడీస్, దానిలోనే ఈ పాయింట్ ఉంటుంది. నాట్ ఓన్లీ రిగార్డింగ్ జుగ్లాండేసియా ఆర్ సెకండ్ సబ్ క్లాస్, ఇన్ జనరల్ ట్రీ రెమెడీస్ అన్నీ కూడా ది ఐడియా ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా నన్ను జాయిన్ చేసిన హాస్టల్లో బోల్డ్ మంది ఉంటున్నారు, ఉండనా నేను? కానీ నిజానికి ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మా నాన్న లేకుండా ఉండలేరు. మాట అలా అంటారు, అలా ఉండాలనిపిస్తుంది. ద స్ట్రెంగ్త్, ఎందుకంటే ద ఇన్నర్ ఈగో క్రీప్స్ అప్ అండ్ వాంట్స్ టు షో దేర్ స్ట్రెంగ్త్. అది జుగ్లాండేసియా. ట్రీ రెమెడీస్ అన్నిటికీ ఉంటుంది ది ఐడియా టు షో ద ఇన్నర్ కాల్, ద ఇన్నర్ థీమ్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ ఇండిపెండెన్స్. కానీ ద ఇన్నర్ సెల్ఫ్, ద లోపల స్ట్రక్చర్ ఈజ్ వీక్, అండ్ that multiple tasking to show strength and independence is not their cup of tea. మళ్ళీ ట్రీ రెమెడీస్ అన్నిటికీ కూడా ఏ ట్రీ అయినా, నాట్ ఓన్లీ సెకండ్ సబ్ క్లాస్,
ఒక స్ట్రెంగ్త్ ఇండిపెండెన్స్ చూపించాలి అనే ఒక తలంపు ఉంటుంది. ఇన్నర్ కాల్ లోపల. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఈజ్ ద థీమ్ ఫర్ దెమ్. స్ట్రెంగ్త్ అండ్ ఇండిపెండెన్స్. కానీ అలా చేయగలిగేటువంటి సమర్థత కానీ, నాలెడ్జ్ కానీ, విల్ పవర్ కానీ వీళ్ళ దగ్గర ఉండదు. అదే మన యానిమల్ రెమెడీస్కి వెళ్ళామనుకోండి, చూస్తాం మనం కేసెస్లో. వాళ్ళు అదే మినరల్ రెమెడీస్ కూడా 5th రో రెమెడీస్ మొన్న ఒక కేసులో అలాగే జరిగింది. అతను సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చి అతను జాబ్ ప్రాబ్లం వచ్చింది. అతను ఎంత కష్టపడిపోయాడంటే మళ్ళీ 5th రో కేసు అది రెమెడీ. ఆ జాబ్ దానికన్నా మంచి జాబ్ తెచ్చుకున్నాడు అతను. అతను ఇది చేసిన జాబ్ కన్నా కూడా ఇంకా బెటర్ జాబ్ తెచ్చుకున్నాడు కష్టపడి. అది కానీ అలా ఉండవు ట్రీ రెమెడీస్లో. స్ట్రెంగ్త్ అండ్ ఇండిపెండెన్స్ విల్ బి ఏ బిగ్ థీమ్ ఫర్ దెమ్. అలా ఉండాలి 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 అనుకుంటూ ఉంటారు. బాగా స్ట్రెంగ్త్గా ఉండాలి, బాగా ఇండిపెండెంట్గా ఉండాలి, అట్లా వెనకాల బ్యాక్ థీమ్ రన్ అవుతూ ఉంటుంది. కానీ దానికి సంబంధించిన స్కిల్ వర్క్ కానీ, దానికి సంబంధించిన డెసిసివ్ పవర్ కానీ, దానికి సంబంధించిన యాక్షన్స్ కానీ ట్రీ రెమెడీస్లో ఉండవు. చేయలేరు అది, కానీ ఆ థీమ్ ఉంటుంది. అది మనకి ఇంపార్టెంట్. అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ జొగ్లెన్స్ సినరియాలో కూడా మనకు అది కనపడుతూ ఉంటుంది. ద ఐడియా టు షో ద ఇండిపెండెన్స్ విల్ బి దేర్. ది ఐడియా ఇన్ ది ఇన్నర్ కాల్ ఈజ్ దట్ ఐ షుడ్ బి ఏ స్ట్రెంగ్త్ఫుల్ పర్సన్. నేను చాలా స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ నాకు ఒక ఇంపార్టెన్స్ని ఇస్తుంది. నేను చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా ఉంటే నేను ఐడెంటిటీ అవుతాను ఆటోమేటిక్. కానీ ఎలా చేయాలి? ఆ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి తెలియదు. పోనీ ఇండిపెండెంట్గా ఉండడం వల్ల నీకేం వస్తుంది? ఐడెంటిటీ కాదు, ఇండిపెండెంట్గా ఉండడం వల్ల ప్రొటెక్షన్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను అనే ఒక ఐడెంటిటీ కోసం కాదు ఇది చేసేది. నేను ప్రొటెక్టెడ్గా ఉండాలి, నాకు కొంత స్ట్రెంగ్త్ కావాలి నిలదొక్కుకోవటానికి అనే ఐడియా కోసం ఇది చేయటం. ఈ ట్రయో ఈ జొగ్లెన్స్ లో మనకి బాగా కనపడుతూ ఉంటుంది. సో దిస్ జొగ్లెన్స్ సినరియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద లివర్ ఐడియా. It is a big liver remedy. So many things related with liver. Lot of digestion issues. And this theme, the cholesterol, triglycerides ఎక్కువైపోతూ ఉంటాయి, లేదా హెచ్డిఎల్ ఎక్కువ, లేకపోతే ఎల్డిఎల్. ఎప్పుడు టెస్ట్ చేసినా ఏదో ఒక కొలెస్ట్రాల్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అలాంటి కేసెస్ జాగ్రత్తగా స్టడీ చేసుకుని లివర్కి జొగ్లెన్స్ సినరియా చెప్పారని ఇవ్వకుండా ఈ లివర్ డిస్టర్బెన్సెస్ ఏ రకమైనటువంటి పర్సన్లో మనకి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, ఎందుకని ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, ఏ ఎమోషన్స్ ఈ ప్యాథాలజీని కాజ్ చేసి, ఏ డెల్యూడెడ్ స్టేట్ ఈ ఎమోషన్స్ ని కాజ్ చేసింది, ఆ డెల్యూడెడ్ స్టేట్ లో ఏమి ఎక్స్పీరియన్స్ అవుతోంది. ది ఐడియా ఆఫ్ హెవీనెస్, ది ఐడియా ఆఫ్ హియర్ అండ్ దేర్, ది ఐడియా ఆఫ్ క్లోజ్ అండ్ ఓపెన్, ది ఐడియా ఆఫ్ దట్ ద నీడ్ ఈస్ టు show that I am a stronger person, I am an important person, but how to show, I don't know. The actions are focused. Let us take challenge. చెప్పండి, నాకు నేను ఏదైనా చేస్తాను చెప్పండి అంటాడు. పోనీ ఏదైనా పని ఇస్తే వాడు చేయలేడు. ఈ పని చేయడం వల్ల ఏం వస్తుందిరా అంటే that I am a stronger person.
ఈ పని చేయడం వల్ల ఐడెంటిటీ వస్తుందంటాడు వాడు, హెమామిలిస్ వాడు. ఈ పని చేయడం వల్ల ప్రొటెక్షన్ స్ట్రెంగ్త్ వస్తాయంటాడు వీడు, జోగ్లెన్స్ వాడు. So there are lot of concentration issues, lot of indecision, lot of this theme that I lack the willpower, lot of the issues with the manifestation, lot of issues with the execution. Manifestation, execution, actions ఎలా చేయాలో వీడికి క్లారిటీ ఉండదు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండదు. కానీ మేనిఫెస్ట్ అవ్వాలి, ఎక్స్ప్రెస్ అవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, వరల్డ్ని బయటికి రావాలి, అది కూడా ఉంటుంది. జోగ్లెన్స్ హ్యాస్ లాట్ ఆఫ్ థీమ్స్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ ప్రూవింగ్స్ లో కూడా వస్తాయి. ట్రావెలింగ్, డ్రీమ్స్ ఆఫ్ ట్రావెలింగ్ కూడా వస్తుంది జోగ్లెన్స్ లో. Lot of theme of this thing, but the inner is weak. Inner is weak ego. There is a lack of strength to grow, but they want to grow. Lack of strength, lack of knowledge kuda. So they have many aggressive skin complaints. Liver complaints and skin complaints, right? So here we stop today. 7:15 అయిపోయింది. So the idea is Juglandaceae and the Juglans cinerea. Again, a short summary will be given in the next session, and we will continue with Juglans rhizia, right? Any doubts regarding this session? అన్న ఈ ట్రావెలింగ్ థీమ్ అనేది హోల్ జుగ్లాండేసియాకా లేకపోతే ఓన్లీ సినెరియాకా? లేదు లేదు, జోగ్లాండేసియాకు ఉంటుంది, ప్రూవింగ్స్ లో వచ్చింది. జోగ్లెన్స్ సెనరియా ప్రూవింగ్స్ లోనో సిమ్టమ్స్ లోనో ఉంది అది. జోగ్లాండేసియాకు అంతటికి ఉంటుంది, సెనరియా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ రిఫ్లెక్షన్ అదనమాట, అది ఎక్కువ ఉంటుంది ఇందులో జోగ్లాండేసియాలో. ఆ సెకండ్ పార్ట్ టు బికమ్ లైటర్, ఎందుకంటే వీళ్ళు కొంత యాక్షన్ లోకి వస్తారు, మిగతా వాళ్ళలా కాదు, కానీ ఎలా చేయాలో తెలియదు. అందుకని డ్రీమ్స్ లో దాని రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది. అక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. ఓకే, shall we conclude? Okay, sir. Oh, okay. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswaraha,